జగన్మోహన్ రెడ్డి కోడల నాని కలిసి 28 లక్షలు టిడ్కో ఇల్లులో మాయం చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? 28 లక్షలు దేంట్లో మాయం చేశారు? టిడ్కో ఇల్లు. టిడ్కో ఇల్లులో ఏ విధంగా మోసం చేశారు? నిమ్మకాయ రసం కోసం. నిమ్మకాయ రసం కోసం 28 లక్షలు వేస్ట్ చేశారా? వీళ్ళు మనుషులా ఇంకేమన్నానా? పశువులు అదేదో తాగుతాయి, అదేదో ఇది వేస్తారు, పశువులకి తౌడేసి నీళ్ళల్లో కలిపి పెడతారు, కుడిత అంటారు దాన్ని. ఆ కుడిత పశువులు కూడా అంత తాగమనుకుంటా, అవుటికి కూడా ఒక రేట్ ఉంటుంది. అంటే వీళ్ళని దేంతో పోల్చాలి? జగన్మోహన్ రెడ్డి గారిని 28 లక్షలకి నిమ్మరసం తాగారంటే దాన్ని దేంతో పోల్చాలి? ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనమే కదా, తన జోబీలో నుంచి తీసే రోజు పిల్లికి కూడా భిక్షమే లేదు కదా, అందుకని తాగేసి ఉంటాడు ప్రజాధనాన్ని. ఏంటంటే రూపాయి సీఎం, పేద సీఎం కదా, ఆ రూపాయి ఆ పేద సీఎం 28 లక్షల నిమ్మరసం తాగాడు. ఆయన ఏ వ్యక్తితో పోల్చాలో కూడా అర్థం కావటం లేదు. పశువులు కుడి తాగుతాయి, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి 28 లక్షలు కొడాలి నాని తాగారంటే వీళ్ళని ఏమనాలి? రూపాయి తీసుకుంటామంటారు, రూపాయి తీసుకుంటూనే అంత నిమ్మరసం తాగుతారా అయ్యా? పేదల సొమ్ము కదా, ఏం తెలిసి వస్తుందిలే. తన భార్య పేపర్కేమో లక్షల కోట్లు యాడ్లకి ఈ విధంగా వేసుకోవాలని ఇచ్చేశాడు. ఆయన ఏమంటే ఇంట్లో ఏం వాళ్ళ భార్య జోబీలో నుంచి డబ్బులు తీసి పెడదేమో, అందుకని వచ్చాడు కదా బయటికి. అందుకని నిమ్మరసం బాగా 28 లక్షల పేదల సొమ్మే కదా, అందుకని తాగేసి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇడుగులపాయలో వాళ్ళ నాన్న విగ్రహం కోసం 18 కోట్లు ప్రజల సొమ్ము వృధా చేశాడు. దానిపై మీ స్పందన ఏంటి? ఒకటి, ఈరోజు 18 కోట్లు ఎవడి సొమ్ము? ప్రజల సొమ్ము. నీకే హక్కు ఉందయ్యా? నీ తండ్రి ఏమన్నా మహానుభావుడా? మహామేత ఆ రోజు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాడు. అదేవిధంగా నీ తండ్రి బతుకుంటే నీ A1 ప్లేస్లో నీ తండ్రి ఉంటాడు. ఎందుకంటే క్విట్ ప్రో క్రోలో నీ తండ్రి నీకు ఏ విధంగా దోచిపెట్టాడు? లక్షల కోట్లు దోచిపెట్టాడు. రాజశేఖర్ రెడ్డి చరిత్ర గురించి చెప్తానండి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఆ రోజు కమ్మ సామాజిక వర్గం ఎంతో సహాయం చేసింది ఆర్థికంగా. ఎవరికి? రాజశేఖర్ రెడ్డికి. కానీ విశ్వాసం లేని రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సామాజిక వర్గం పైన విషం జిమ్మాడు. అదే కాకుండా తన సొంత సామాజిక వర్గాన్ని తన కొడుక్కి దోచి పెట్టాడు. ఆ విధంగా దోచుకున్నాడు కాబట్టి నీ తండ్రి అంటే నీకు అభిమానం ఉండొచ్చయ్యా జగన్. ఎందుకంటే ఆ తర్వాత నీ తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు ఎంతో చేసావు. ఈరోజు నీ తండ్రి పేరును వాడుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఆ ప్రేమతో నువ్వు పెట్టుకో, నీ జోబిలో డబ్బులు తీసి పెట్టుకో. ప్రజల డబ్బులను తీసుకొని 18 కోట్లు ఈరోజు ఎవడు కడతాడు? ఒక 18 కోట్లు ఒక మహామేత కోసం, ఒక రాక్షసుడి కోసం, ఒక హైదరాబాద్లో ఆ రోజు నరమేధం చేసిన ఒక రాక్షసుడి కోసం నువ్వు 18 కోట్లు పెట్టి విగ్రహాలు పెడుతున్నావే, నీకు ఏమైనా ఇది బుద్ధుందా అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఇతను చేసిన స్కాములు చూడండి. నిమ్మరసం కోసం 28 లక్షలు, తన తండ్రి విగ్రహం కోసం 18 కోట్లు. అంటే ప్రజల ధనాన్ని ఏ విధంగా వృధా చేశాడో ముఖ్యమంత్రిగా ఇతను చూడండి. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఇలాంటి బాధ్యత లేని వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటి నేరస్తులు ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుసో తెలియకో ఒక తప్పు చేశాం, ఆ తప్పు వల్ల ఒక నేరస్తుడు ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని దోచుకు తింటూ ఉన్నాడు. అందుకని ప్రజలు చైతన్యవంతులై అతను ఓడించారు. రేపు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రోడ్లపైకి వస్తే కఠినమైన విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఎందుకంటే ఈరోజు అతను వృధా చేసింది ప్రజల డబ్బు, నా డబ్బు అంటే మనందరి డబ్బు, జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు ఏం కాదు. అంటే అర్థం చేసుకోండి, ఇతను జననేత మహానేత అంటాడు కదా, వీళ్ళెవరు జోబీలో నుంచి ₹1 దీలా. అర్థమవుతా ఉంది కదా వీళ్ళ బుద్ధి. వీళ్ళేంటే ఎప్పుడు చూసినా వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ విధంగా ఖర్చు పెట్టేసి వీళ్ళేదో గొప్పలు చెప్పుకునే బ్యాచ్ అని అర్థమైంది కదా. పిల్లికి కూడా బిచ్చమైన వాడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంతేగాని వీళ్ళు ఏంది వీళ్ళ జోబీలో నుంచి తీసిపెట్టాల. వీళ్ళు ఏమంటారు? సమాజ సేవ చేసే ఎన్టీ రామారావు గారి కుటుంబం పైన, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన విషం జమ్మతారు. అది వీళ్ళ బ్రతుకులు. నారా లోకేష్ నిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా 10 మంది వికలాంగులకు మంచి చేశాడు. దానిపై మీ స్పందన ఏంటి? ఒకటి, ప్రజానాయకుడు అని నేను అంట. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే సాధారణంగా ప్రజల్లోకి వచ్చి ప్రజలే సమస్యలు అడిగినా కానీ ఏ విధంగా అయితే అక్కడికక్కడే తీర్చేవాడో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలన అని చెప్పి ఏ విధంగా అయితే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను అక్కడికక్కడికే తీర్చాడో, అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఆ స్థాయిలో తండ్రికి తగ్గ తనయుడిగా, అదేవిధంగా తాతకు తగ్గ మనవడుగా ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ఆయన అడుగులేస్తూ ఉన్నాడు. ఇది నాయకత్వం అంటే, ఇది వారసత్వాన్ని కంటిన్యూ చేయడం అంటే, ఇది వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడం అంటే. ఏ విధంగా అంటే మీరు చూడండి, ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎమ్మెల్యేలకే కొంతమందికి మనం చూస్తే గత ప్రభుత్వంలో డైరెక్ట్గా వెళ్ళి మనం చెప్పినా కానీ ముఖ్యమంత్రికి పరిష్కరించే రోజులు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతోమంది అపాయింట్మెంట్ల కోసం వేచి చూసేవాళ్ళు. కానీ ఆ రోజు ఆయన ఏవి సమస్యలు పట్టించుకోవాలి, గాలి కుదిరేసి. కానీ ఈరోజు నారా లోకేష్ గారు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా పరిష్కారాలు చూపుతూ ఉన్నాడు. అంటే ఆయనకి ప్రజలపైన ఎంత నమ్మకం ఉంది, ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తూ ఉన్నాడు, ప్రజల కోసం ఆయన తపన చూడండి. ఈరోజు దాని ఇచ్చిన 25 మంది జీవితాలు మారాయి, అంటే 25 కుటుంబాలు మారాయి. అంటే ఆ విధంగా ఆయన ఒక్క మెసేజ్ ద్వారా 25 కుటుంబాల భవిష్యత్తును మార్చాడు. అది నాయకుడు అంటే. అదే కాకుండా ప్రజా దర్బార్లో కూడా నేను చూసాను, ఎంతో మంది వచ్చి అతను ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేశాడు. ప్రజా దర్బార్ అంటే రోజు ప్రజలకి అందుబాటులో ఉంటే ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, నేను పరిష్కరిస్తా అంటున్నాడు. అది ప్రజా నాయకుడు. ఎవరైతే చేత కాదు అన్నారో ఈరోజు వాళ్ళే భయపడే విధంగా తన పరిపాలనతో, తన చాకచక్యంతో, తన ప్రజలపైన ఉండే తన అభిమానంతో ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. ఇది ఒకటి కాదండి. మొన్నొక రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గోరుముద్దలో స్కామ్ జరిగింది. అంటే ఆ స్కీమ్లో గుడ్లకి దీనికి డబ్బు లేకుండా ఆపేశాడు. అక్కడ ఏంటంటే ఆ కార్యక్రమాలు అన్నీ ఆగిపోయి, అది లోకేష్ గారికి సమీక్షలో తెలిస్తే అప్పటికప్పుడే ఆదేశించాడు, మేము ఇస్తాము, మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయండి, నేను ఇస్తాను నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మీకు అందజేస్తుంది, మీరు స్టార్ట్ చేయండి. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదం కోసం ఈరోజు పిల్లల పస్తులు ఉండకూడదని చెప్పాడు. అది నాయకత్వం అంటే. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి ఎంతోమంది పేదవాళ్ళు పొట్టగొట్టాడు, పేద విద్యార్థులు పొట్టగొట్టాడు. ఎంతోమంది పేద విద్యార్థులకి సర్టిఫికేట్లు రాకుండా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. ఆ రోజు తను పాదయాత్ర చేసేటప్పుడు విద్యార్థులందరికీ ఒక హామీ ఇచ్చాడు. ఏమని హామీ ఇచ్చాడు తెలుసా? నేను మీకు అండగా ఉంటాను, ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ పేమెంట్లు మేము కాలేజీలు చూసుకుంటాం, మీ అందరికీ సర్టిఫికేట్లు అందిస్తామని. అదే మాట ప్రకారం ఎంతోమంది విద్యార్థులకి, లక్షల మంది విద్యార్థులకి ఆ విధంగా సర్టిఫికేట్లు వచ్చే విధంగా లోకేష్ గారు చేశారు. అది లోకేష్ గారి కమిట్మెంటు, అది లోకేష్ గారి డెడికేషను. ఆ మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా మెగా డిఎస్సి ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు, మేము వచ్చిన వెంటనే డిఎస్సి ఇస్తామని. ఆ విధంగా 16,000 పోస్టులు డిఎస్సి ఇచ్చే విధంగా చేశాడు. ఒక విద్యాశాఖ మంత్రి అంటే ఇలా ఉండాలిరా అనే విధంగా తన పరిపాలనతో చూపిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఉన్నాడు ఒక విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ప్రతి ఒక్కటి స్కాములతో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ బొత్స సత్యం. కానీ వచ్చిన తర్వాత ఛాలెంజింగ్ టాస్క్, విద్యాశాఖ అనేది చాలా టఫ్, కానీ అదే తీసుకున్నాడు. ఏది కఠినంగా ఉండేదే కదా నేను తీసుకోవాలి, నేను ప్రూవ్ చేసుకోవాలంటే విద్యాశాఖను తీసుకొని ఈరోజు ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు విద్యా వ్యవస్థని. అది లోకేష్ అంటే. ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఈరోజు లోకేష్ గారు చూపిస్తున్నారు తన పరిపాలనతో. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పరిపాలన చేశారో లోకేష్ గారు కూడా అదే విధంగా పరిపాలన ఈరోజు ప్రజా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ మెచ్చే పరిపాలన చేస్తున్నాడు, ప్రజలందరికీ దగ్గరయ్యే పరిపాలన చేస్తున్నారు. అది నాయకుడు అంటే. మరి నారా లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టిన కాడ నుంచి ఒక వారం నుంచి అది చూసి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ప్రజా దర్బారు పెట్టారు. దానిపై మీ స్పందన ఏంటి? అదేదో ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకునిందంట. ఆ విధంగా నారా లోకేష్ గారు చేసే దాన్ని చూసి జగన్ చేస్తే అది ఎలా ఉంటుంది? ఈ సామెత కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చూసా దాంట్లో మీరన్నీ తప్పండి. 10 రోజులు పెట్టలా, ఒకరోజు ఏదో కామెడీగా పెట్టాడు లోకేష్ గారు పెట్టారు, అలా చూసి ఒకరోజు పెట్టాడు, అరగంట నిలబడలేకపోతున్నాడు, 10 నిమిషాలకి ఎట్లేసి ఎట్టు కూర్చుంటున్నాడు. కుర్రాడు అంటారు కదా, ఇదేనా కుర్రతనం అంటే? నేను చూసా ఆ వీడియో. ఒకరెవరో ఇద్దరు వస్తారు, మళ్ళీ నిలబడుకోలేక ఇటు పైన కూర్చునేసాడు, ఇటా వంగిపోయి ముసలోళ్ళ లెక్క. అది ఈయన 5 ఏళ్లలో ఒక్కరిని కూడా గలవాల. ప్రతిపక్షంలో అధికారంలో ఉండేటప్పుడు కావచ్చు, ఒక్కరిని కూడా గలవాల. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చే తలకి టక్కని ఎందుకు గెలుస్తా ఉన్నాడు? అధికారం కోసం, అధికార దాహం కోసం. ఇతనికి ప్రజలపైన అభిమానం లేదు. నిజంగా ప్రజలపైన అభిమానం ఉంటే ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసేటట్టు కలిసి ఉంటాడు కదా. అప్పుడేమంటే అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కాయి, అట్టే ఉన్నాడు, ప్రజలు దించేశారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అధికారం కోసం, ఎందుకంటే ఈయనకి అధికారం లేకపోతే బొక్కలేక వెళ్తాడు కదా. అందుకని చెప్పి భయంతో ఈరోజు నంగి నాటకాలు ఆడుతూ ఉన్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి బయటికి రాంది, ఇప్పుడు ఓడిపోగానే వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అది ఇదని వస్తున్నారు, పులివెందులపై పర్యావరణం చేస్తున్నారు. దానిపై మీరు స్పందన ఏంటి? మొత్తం స్టేట్ మొత్తం ఓడిపోయాడు, రేపు భవిష్యత్తులో పులివెందుల్లో కూడా ఓడిపోతానని ఒక నియోజకవర్గం అన్నా నాకు దిక్కుండాలి కదా అని చెప్పి అందుకోసం వస్తున్నాడు. ఎందుకంటే మీరు చూడండి, గతంలో ఎప్పుడూ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు? రేపు భవిష్యత్తులో పులివెందుల్లో కూడా ఓడిపోతాడు కాబట్టి ఈరోజు చులు చేస్తున్నాడు అంతే. ఇప్పుడు గుర్తు రాని జనాలు ఇప్పుడు ఎలా గుర్తుకు? అదే అండి, ఇప్పుడు ఎమ్మెల్యేగానే గెలిచాడు. నేను చెప్పా ఇదే విధంగా పోతే రేపు భవిష్యత్తులో లేక కూడా గెలవడని చెప్పి. అందుకని ఎమ్మెల్యేగా గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి పాత్ర. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం కోసం పోరాడాడు, ప్రతిపక్ష హోదా లేకపోతే మేము ఎలా ఇస్తామని చెప్పి స్పీకర్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షాన్ని మేము ఎలా ఇస్తాం అని చెప్పారు. అందుకని ఈయన ఏంటంటే రేపు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదనుకో, ఈయన ఏంటంటే ఒక టైపు చిన్నప్పుడు పిల్లకాయలు నేను చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్నాడు కదా, ఆ విధంగా నాకు
ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను. వాళ్ళు ఏమన్నారు, ప్రజలు ఏమన్నా ప్రతిపక్షాన్ని మేము ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే రేపు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ నన్ను ఎమ్మెల్యేగా గుర్తించి అసెంబ్లీలో కూర్చోబెట్టండి అంటాడేమో పిచ్చోడు. అందుకని చెప్పి ప్రజలు ఖచ్చితంగా రేపు ఓడిస్తారేమో అనే భయంతో ఈ పరువు పోతుందనే ఉద్దేశంతో ప్రజలకు మధ్యలోకి వస్తున్నాడేమో అని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వైసీపీ వాళ్ళకి చంద్రబాబు దాడులు చేపిస్తున్నాడు, ఆఫీసుల మీద, క్యాడర్ మీద, కార్యకర్తల మీద బెదిరించి ఓటేయలేదని బెదిరిస్తున్నారు, అది దాన్ని అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒకే లక్ష్యం, ప్రజలకు మంచి చేయడం, ప్రజలందరికీ అండగా నిలబడడం, ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం, ఇది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన దాడులు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయడం తెలుగుదేశం పార్టీ లక్ష్యం కాదు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. ఈరోజు శత్రువులకు కూడా, ప్రత్యర్థులకు కూడా మంచి చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. నిజంగా రౌడీజం, గోండాయిజం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబడతాడయ్యా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబడతాడు? నిలబడి ఉండేవాడా? ఈరోజు పులివెందులో అక్కడ నిలబడి, ఈరోజు మీరే అంటున్నారు కదా, పులివెందులో నిలబడి ఉండేవాడా? పులివెందులకు వెళ్ళగలిగి ఉండేవాడా? ఈరోజు తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా ఉంది. వాళ్ళ అభివృద్ధి, సంక్షేమం వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళే కొట్టుకొని నన్ను కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఎలాంటిదో, అదేవిధంగా గులకరాయి డ్రామా ఎలాంటిదో, బాబాయ్ హత్య ఎలాంటిదో, ఈ వైసీపీ పైన ఇవి కూడా అలాంటివే. క్లారిటీగా చెప్తున్నా, అలాంటివే. అంతేగాని తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పైన జరిగే దాడులకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి అభిమానులు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పగలగొట్టేసి ఉండొచ్చు. దానికి పోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన వేస్తే ఏమొస్తుంది? ఈరోజు షర్మిల అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కొట్టుకో అంటారు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, అభివృద్ధి ప్రతి ఒక్కరికి అందించడం, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, పోలవరం పూర్తి చేయడం, అమరావతి పూర్తి చేయడం, అదేవిధంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తెలుగుదేశం పార్టీకి ఒకటే గోల్ ఏంటంటే రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచాలి. దానికోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటారు కక్షపూరితిగా రాజశేఖర రెడ్డి బొమ్మలు వైసీపీ పార్టీ ఆఫీస్ తాడేపల్లిలో ధ్వంసం చేశారు, అన్ని కక్షపూరిత చేస్తున్నారని అంటున్నారు. దానిపై మీరేమంటారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎక్కడ కానీ కక్ష సాధింపు చేయదు. ఆ విగ్రహాల ధ్వంసాలు షర్మిల అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కొట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పగలగొడితే, కాల్ చేస్తే మాకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ అలాంటి రాజకీయాలు చేయదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, పేద ప్రజలందరికీ సంక్షేమం అందించడం, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని దేశంలో, ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టడం, అదేవిధంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక హార్టికల్చరల్ హబ్గా చేయడం, అదేవిధంగా రైతులందరినీ ఆదుకోవడం, మహిళలకు రక్షణ కల్పించడం, ఇవి తెలుగుదేశం పార్టీ లక్ష్యాలు. తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేమమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అంతేగాని కక్ష సాధింపు అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలో లేదు. నిజంగా కక్ష సాధింపు జరుగుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండగలుగుంటాడా ఈ రాష్ట్రంలో అని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఈ విధంగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడగలుగుంటారా? నిన్నెవడో నాగార్జున నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడిని చంపేస్తానని హెచ్చరించుంటాడా? నిజంగా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తునుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కక్ష సాధింపు చేయదు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం, ఇవి రెండు కళ్ళగా భావించి రెండు జోడెద్దుల్లా పరుగులు పెట్టించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఆ విధంగానే పనిచేస్తుంది. ఈరోజు చూస్తే అండి కక్ష సాధింపు అన్నాడు, ఎవరు కూర్చొని రివ్యూలు చేస్తున్నారు కక్ష సాధింపు పైన? లోకేష్ గారేమో విద్యాశాఖలో రివ్యూ, ఈ సర్టిఫికేట్ల పైన కావచ్చు, ఈ గోరముద్ర, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాముల వల్ల పేద పిల్లలకి భోజనం అందకపోతే దాన్ని అందించడం కోసం కావచ్చు, పేదవాళ్ళకి సర్టిఫికేట్లు, అదే ఎవరైతే ఫీజు రీంబర్స్మెంట్ రాక ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆగిపోయి వాళ్ళకి సర్టిఫికేట్లు అందించడం కోసం కావచ్చు, మెగా డిఎస్సి కోసం కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో రీఫార్మ్స్ కోసం కావచ్చు, ఒక ఐటీ మినిస్టర్గా పరిశ్రమలు తీసుకోవడానికి ఈ విధంగా రివ్యూలు పెట్టుకుంటూ ఉన్నాడు రోజు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు 3 శ్వేతపత్రాలు వదిలాడు. అమరావతి పైన కావచ్చు, పోలవరం ప్రాజెక్టు పైన కావచ్చు, విద్యుత్ పైన కావచ్చు. ఇవే కాకుండా ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు, రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ గురించి, అదేవిధంగా పోలవరం సమీక్షకి వెళ్ళారు, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని శాఖలపైన సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు వాళ్ళ రంగాల్లో సమీక్షా సమావేశాల్లో బిజీగా ఉండి పేద ప్రజలకు ఎలా మంచి చేద్దామా, సంక్షేమాన్ని ఎలా అందించడం, ఇచ్చిన హామీలు 5 మీరు చూస్తే 5 పైన సంతకం పెట్టి అవుటి గురించి పనిచేస్తూ, అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఇంకా అనేక హామీలు, ఇంకా కొత్తదనం ఏ విధంగా చేయాలని చెప్పి అవుటి గురించి ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ ఈ 4 రోజుల్లో ఇవి జరిగితే, ఇన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బిజీగా ఉంటే ఇక్కడ కక్ష సాధింపు జరుగుతూ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి, ఏమి తీసుకొని కొట్టాలి? ఈరోజు వాళ్ళు కొట్టుకొని తెలుగుదేశం పార్టీ పైన తోస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఆ రోజు కోడికత్తి ఎవడు గీశాడు, ఎవడు చంపాడు, నన్ను చంపేస్తున్నానే వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు? నేరస్తుల్ని పక్కన పెట్టుకొని ఆ రోజు విషయం చెప్పి ఇప్పుడు మళ్ళీ విషయం చెప్పాలంటే ఎవడు చూస్తూ ఉండడు.
ఈరోజు ప్రజలే జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వస్తే బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము మంచి చేసే ఓడిపోయాం అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? మంచి చేసి కాదురా నాయన, రాష్ట్రాన్ని ముంచేసి ఓడిపోయావు. రాష్ట్రాన్ని ముంచేసి ఓడిపోయావు. మంచి చేసి ఓడిపోలా, ముంచేసి ఓడిపోయావు. అర్థమవుతా ఉందా? రాష్ట్రాన్ని ముంచేసి ఓడిపోయావు. నిజంగా మంచి చేసానంటే ఆ రోజు ఆయన అన్నాడు కదా, అవ్వాతాతల అభిమానాలు ఏమయ్యాయో అని. అవ్వాతాతల అభిమానాలు ఈరోజు లోకేష్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజలందరూ కష్టాలు చెప్పుకునే దానికి ఇంతకుముందు నువ్వు ప్యాలెస్లో పెత్తందారులాగా ఉన్నావు కదా, అది చూసి నిన్ను ఓడించారు. ఈరోజు మంచి కోసం వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ పరదాలు లేవు, అన్నీ లేవు, వాళ్ళు ఓపెన్గా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంచి చేసి కాదు, రాష్ట్రాన్ని ముంచేసి ఓడిపోయాడు. రాష్ట్రంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఫీజు రీయింబర్స్మెంట్లు రాకుండా అడ్డుకున్నందుకు ఓడిపోయాడు. అదేవిధంగా పెన్షన్ని పెంచుతానని చెప్పి ఈ విధంగా మోసం చేసినందుకు ఓడిపోయాడు. అదేవిధంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు కనీసం చర్యలు తీసుకున్నందుకు ఓడిపోయాడు. ఈ విధంగా తప్పులపైన తప్పులు చేసి రాష్ట్రాన్ని ఒక రౌడీజంగా చేసి ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అది నువ్వు తెలుసుకో. ఇప్పటికైనా నంగి మాటలొద్దు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ ఉన్నాం.